దేన్ని క్రొత్త జన్మ అన్నాడు. క్రొత్త జన్మ, అవునండి. పాత మనిషి చచ్చిపోయాడండి, కొత్త మనిషి పుట్టాడండి. క్రైస్తవుడిగా కొత్త మనిషి పుట్టాడు. ఒకనాడు సౌలండి. క్రీస్తు అంటే ద్వేషం, క్రైస్తవ్యం అంటే ద్వేషం, ఇంకా కోపం, క్రైస్తవులను హింసించటం, కొట్టడం, చంపడం, ఈడ్చుకెళ్ళి మార్గంలో ఉన్న ప్రతి వారిని ఈడ్చుకెళ్ళిపోయి జైళ్లలో, చెరసాలలో వేసేయడం. పగతో రగిలిపోయాడు. దమస్కు పట్టణంలో పట్ట పగటి వేళ యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. సౌలా, సౌలా, నువ్వు నన్నేలా హింసించుచున్నావు? నీవెవడో ప్రభువా? నీవు హింసించుచున్నా యేసును. ఏనండి, ఆ రోజు నుంచి మారిపోయాడండి. బాప్తిస్మం తీసుకున్నాడు. నుంచి కొత్త మనిషి కనబడ్డాడు, కొత్తగా పుట్టాడు. అంతకుముందు చంపిన పౌలు ఆ తర్వాత దినదినము చావడానికి సిద్ధపడ్డాడు. అంతకుముందు దూషించిన సౌలు ఇప్పుడు దూషించబడుతున్న పౌలయ్యాడు. అంతకుముందు హింసించిన పౌలు ఇప్పుడు హింసలు పొందిన పౌలయ్యాడు. సౌలు పౌలయ్యాడు. అంతకుముందు ద్వేషించిన సౌలు ఇప్పుడు ప్రేమించే